పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా ఈ విధంగా దేవుని మాటలను తెలియచేయడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నా, మహిమపరుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. నాయన నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగములను మీరు దీవించండి. ఏ ఉద్దేశంతో రాయించారో ఆ ఉద్దేశాన్ని మాకు తెలియపరచండి, బయలుపరచండి. ఇర్మియా నోట నీ మాట ఉంచినట్లు నా నోట నీ మాట ఉంచమని, మందరితో మాట్లాడమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోవేలు రాసిన గ్రంథములో చక్కని మాటలను ప్రవక్త అయిన యోవేలు తెలియచేస్తూ ఉన్నాడు. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో మనం చదువుకున్నాము. మరలా చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. కనుక మరి ఉపవాసమును గురించి చక్కని మాటలు ఇక్కడ యోవేలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఉపవాసం అన్నది చాలా అవసరం. ఎందుకంటే మరి ప్రభువు చెప్పిన మాట, ఆ ఉపవాస ప్రార్థన వలనే సాతాను మనల్ని విడిచిపోతుందని, దయ్యము పారిపోతుందని ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఉపవాసం చేయాలి అని యోవేలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. యోవేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము ప్రారంభంలో చూసుకున్నట్లయితే, పెతూయేలు కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఓ పెద్దలారా ఆలకించుడి, దేశము కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గుడి. ఎలాంటి సంగతి మీ దినముల్లో గాని మీ పితరుల దినముల్లో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకును తెలియచేయుడి. వారు వారి బిడ్డలకు ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియచేయుదురు. పిల్లరా, గమనించుదాము. పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గుడి. ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా? కనుక ఈ విషయాలను మీరు మీ పిల్లలకు చెప్పినట్లయితే వారు వారి పిల్లలకు చెప్తారు. వారు రాబోయే తరానికి చెప్పే మాటలు కనుక అవి అందరికీ తెలియాలని జ్ఞాపకం చేశాడు. ఏమిటా విషయాలంటే, 4వ వచనం, గొంగలి పురుగు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేశాను, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి. మత్తులారా మేల్కొని కన్నీరు విరుడి. కనుక ఈ తొలకరి వర్షము, ఈ వర్షమునకు అనేక చెట్లు చాలా పచ్చగా ఆహ్లాదకరముగా సంతోషకరముగా ఉంటున్న సమయంలో 4 రకాలైన పురుగులు వీటి మీద దాడి చేసే ప్రమాదం ఉంది. మొదటిగా గొంగళి పురుగులు. మనందరికీ బాగా తెలుసు. ఈ పురుగులు మరి పగలంతా నిద్రపోతాయి, రాత్రి ఆకుల్ని కొమ్మల్ని తినేస్తాయి. కనుక గొంగలి పురుగులు తిని విడిచిన దానిని మిడతలు తినివేస్తాయని
మిడతల సంగతి మీకు తెలుసు. గత కాలంలో ఆయా ప్రాంతాల్లో మిడతల దండు వచ్చేసింది. ఆ మిడతలు ఏ పొలంలో పడతాయో, ఏ పంట మీద పడతాయో నాశనం అయిపోతాయి. కొన్ని వేల లక్షల్లో వచ్చేస్తాయి అవి. మరి తెలంగాణ వరకు వచ్చాయి కానీ ఆంధ్ర వరకు రాలేదు. ఇప్పుడు మేము బలంగా ప్రార్థన చేశాం కనుక మిడతలు తినివేసిండు. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేస్తున్నాయి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేస్తున్నాయి. చీడ పురుగులు అంటే అవి వేరు పట్టుకుంటాయి. చీడ పురుగు చేరు వృక్షంబు చేరుచునన్న మాట మనందరికీ బాగా తెలుసు. కనుక 4 రకాలైన పురుగులను మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ పురుగులు పచ్చని చెట్లను ఆకులను తినివేసే అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలా తినివేయడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత అది మన మీదకు వచ్చినప్పుడు ఈ విధంగా మనం తినవలసిన ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండ్లు కానీ ఈ తెగులు చేత నాశనమైపోతూ ఉంటాయి. కనుక వీటి నుంచి మనము విడుదల పొందాలి అంటే, తప్పించబడాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. అందుకే మత్తులారా మేల్కొనుడి, కన్నీరు విడువుడి, ద్రాక్షాపానము చేయవారులారా రోదన చేయడని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా వేసవి కాలము పోయి వర్షాకాలం వచ్చింది. ఈ కాలంలో అనేకమైన పురుగులు గాలిలో నీరులో మరి కాలవల్లో మనకు కనబడుతూ ఉన్నది. ఈ పురుగుల వలన దగ్గులు, జలుబులు, మలేరియా, కలరా, డెంగ్యూ అనేకమైన వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇది దేవుని సైన్యమే. జలుబు వచ్చిందంటే అదొక పురుగు. ఈ పురుగులు మనుషుల మీద పడినప్పుడు, మనుషుల్లోనికి వచ్చినప్పుడు భయంకరమైన వ్యాధులు వస్తాయి. పిల్లారా, చెట్లు మానవులకు సాదృశ్యంగా ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. స్త్రీలు ద్రాక్షావల్లితో పోల్చబడ్డారు, పురుషులు ఒలేవా చెట్టుతో పోల్చబడ్డారు. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలేవా చెట్టు వలె ఉన్నాను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవా మొక్కల వలె ఉన్నారు. కనుక చెట్లకి ఏ విధంగా అయితే పురుగులు పడతాయో మనిషికి కూడా కొన్ని పురుగులు పడతాయి. ఆ పురుగుల వలన అనేకమైన అనారోగ్యాలు, వ్యాధులు, శ్రమలు, ఇబ్బందులు ఒకసారి దేవుడే పంపిస్తాడట. అది ఆయన మహా సైన్యాలు అన్నాడు పరిశుద్ధ గ్రంథములో. కనుక అలాంటి పురుగులు మన మీదకి వచ్చినప్పుడు, తెగుళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. మన హృదయాలను దేవుని వైపుకు త్రిప్పుకోవాలి. జ్వరం రాగానే, సమస్య రాగానే హాస్పిటల్ వైపు తిరుగుతాము, డాక్టర్ల వైపు తిరుగుతాము, టెస్ట్ల వైపు తిరుగుతాం, కానీ దేవుని వైపు తిరగము. అందుకే యోవేలు 2వ అధ్యాయము 12వ వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడైనను, ఎప్పుడు? ఆరోగ్యం పోయినప్పుడు, డబ్బులు ఖర్చు అయిపోయినప్పుడు, ఏ సహాయం లేనప్పుడు, డాక్టర్లు మా వల్ల కాదన్నప్పుడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. పిల్లారా, తిరిగి దేవుని దగ్గరకు రావడం అంటే అర్థం ఏమిటి? మనము దేవునికి దూరం అయిపోయాము, ప్రార్థనకు దూరం అయిపోయాము, సహవాసానికి దూరం అయిపోయాము, దేవునికి దూరం అయిపోయాము. అందుకే దేవుడు మరలా పిలుస్తున్నాడు, తిరిగి నా యొద్దకు రండి. గొంగళి పురుగులు నిన్ను తినివేశాయా? మిడతలు నిన్ను తినివేశాయా? పసర పురుగులు, చీడ పురుగులు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ వ్యాపారాన్ని, నిన్ను, నీ ఉద్యోగాన్ని తినివేయడానికి సిద్ధంగా ఉన్నాయా? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు వచ్చినట్లయితే
నేను మీకు విడుదల ఇస్తాను, స్వస్థతను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని దగ్గర తిరిగి రావాలి, ఉపవాసంతో రావాలి. ఉపవాసం అనగా మరి నిద్రాహారాలు మానేయాలి. ప్లస్ వాసము. ఉపవాసం అనగా దేవునితో సహవాసము. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉంది యూదుల రక్షణ కోసము. దానియేలు 21 రోజు ఉపవాసం ఉన్నాడు. మోషే 40 దివారాత్రాలు ఉపవాసం ఉన్నాడు. కనుక ఉపవాసము చాలా అవసరము మనకి. మన మీదకు వస్తున్న సమస్యల నుంచి మనం విడుదల పొందాలి అంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరము. అయితే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి నువ్వు వ్యాపారం చేయకూడదు. ఉపవాసం చేసి నువ్వు మరి ఇంట్లోనే ఉండకూడదు. మీరు ఉపవాసం చేసినప్పుడు మీ ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారం చేస్తారు, అన్యాయంగా గుద్దులాడుతారు, మీ కొట్ట స్వరము నాకు వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండాలంటాడు యెషయా గ్రంథంలో. ఉపవాసం ఉన్నవారు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. యెషయా రాసిన గ్రంథము 38వ అధ్యాయము ప్రారంభం నుంచి ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణముచ్చున్నావు, బ్రతుకువ గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. కనుక యెహోవాకు దేవుని వాక్యము ప్రత్యక్షమై, నువ్వు బ్రతకవు, నువ్వు మరణమైపోతావు, కనుక నీళ్ళు చక్కబెట్టుకోమని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు బయలుపరిచినప్పుడు హిజ్కియా తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా యథార్థ హృదయుడినే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి, మనుషుల దృష్టికి కాదు కానీ దేవుని దృష్టికి, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు. కనుక ఉపవాసం ఉన్న నీవు కన్నీటితో ప్రార్థన చేయాలి. నువ్వు కన్నీరు రావాలి. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను బాగా ప్రార్థనలో ఉండేవాడిని. ఆ ప్రార్థనలో నేను ప్రభువుని అడిగానయ్యా, కన్నీటి ప్రార్థన నాకు దయచేయమని. ప్రార్థన చేశాను, కొన్ని రోజులు మర్చిపోయాను, ముందుకు సాగిపోతూ ఉన్నాను. కొన్నాళ్ళ తర్వాత నేను ప్రార్థన చేస్తుంటే కన్నీరు గారిపోతున్నాయి. ప్రార్థన చేసి నేను మర్చిపోయాను కానీ ప్రార్థన విన్న దేవుడు మర్చిపోక కన్నీటి ప్రార్థన అనుభవాన్ని నాకు అనుగ్రహించాడు. కనుక కన్నీటితో ప్రార్థించే వరము నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. పిల్లల కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే పశ్చాత్తాపడినప్పుడు వస్తాయి, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వస్తాయి, తన పాపాలు ఒప్పుకున్నప్పుడు కన్నీరు వస్తుంది. హిజ్కియా కన్నీరు విడిచి దేవుని సముఖములో ప్రార్థన చేశాడు. ఆయన వెంటనే దేవుని యొక్క సన్నిధి హిజ్కియాకు వచ్చి 4వ వచనం చదవండి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించిదను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక.
గాక. హిజ్కియా కన్నీరు విడవడం దేవుడు చూచాడు. వెంటనే ఆ ప్రార్థనకు జవాబిచ్చి మరి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చినట్లుగా చూస్తున్నాం. పిల్లల గమనించండి, కన్నీటి ప్రార్థన యొక్క విలువ, బలము ఎంత శక్తి గలదో ఇక్కడ మనం చూస్తున్నాం. నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు. ఒక్కోసారి డాక్టర్లు చెప్తారు, అయ్యా మా ప్రయత్నం మేము చేసాము, 24 గంటలు గడవాలి, మేము చెప్పలేము, సంతకం పెట్టండి. కానీ హిజ్కియా ప్రార్థించగా, కన్నీటితో ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించిన దేవుడు మరి 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియాకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఉపవాసం ఉన్న మనము ఎలా ప్రార్థన చేస్తున్నాము? హిజ్కియా వలె కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా, లేదా ఒకసారి ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ఇదే విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రములు నీ కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు యెహోవా సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఓ సియోను కుమారి, యెరూషలేము కుమారి, షారోను కుమారి, నదీ ప్రవాహము వలె దివారాత్రములు నీ కన్నీరు పారనిమ్ము. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు. ఎలా ప్రార్థన చేయాలటమ్మా? ఉపవాసం ఉండి నీళ్ళు ఎలాగైతే కుమ్మరిస్తామో దేవుని సన్నిధిలో నీ పిల్లల కోసము, నీ సంఘము కోసము, నీ కుటుంబం కోసం, నీ ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, పాడి పంట కోసం కన్నీటితో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తున్నాను. పిల్లారా, మనం గమనించినట్లయితే యేసు ప్రభు దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది ప్రార్థన చేయడానికి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచని ఆయన పాదములను. ఓహో, ఇక్కడ యేసు ప్రభు పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవాలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన పాదాల దగ్గరకు వచ్చి ఆయన కన్నీటితో ఆయన పాదాలు కడిగిందట. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిందట. ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈవిడ పాపాత్మురాలు అన్నారు. మా నాన్న ఏం పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ అని చేస్తున్న పనిని బట్టి పాపాత్మురాలు. అసలు ఎవరు ఆవిడని ప్రేమించరు, జాలిపడరు, దగ్గరకు రానివ్వరు. ఆ ఇంటి యజమానుడు యేసు ప్రభు ఏమిటి ఆవిడ రానిచ్చాడు, కాళ్ళు పట్టుకొనిచ్చాడు, ముద్దు పెట్టనిస్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ గమనించినట్లయితే ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదములకు ముద్దు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కార్చింది. అంటగా తన పాపాలన్నీ ఒప్పుకుంది. తను యవన ప్రాయం నుండి చేసిన పాపాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు తను పశ్చాత్తాపడి ఒప్పుకుంది కనుక విస్తారమైన కన్నీరు ఆవిడ కార్చగలిగింది. ఆ కన్నీటితో యేసయ్య పాదాలు కడిగింది. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇందులోనే లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 47వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఆ పాపాత్మురాలు ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. తను విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక, కన్నీరు కార్చింది కనుక, నా పాదాలు తల వెంట్రుకలతో కడిగింది కనుక, లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుంది కనుక తను విస్తారంగా ప్రేమించింది కనుక తన విస్తార పాపములు క్షమించబడ్డాయని వాక్యము ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఎన్నో పాపములు చూపు, మాట, నడక, ఆలోచన, తలంపులు, ఊహల ద్వారా చేసిన పాపాలు కొన్ని మనకు తెలీదు. అందుకే దేవదాసయ్య గారు పాప క్షమాపణలో తెలిసి తెలియక చేసిన పాపాలు క్షమించు ప్రభువా అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక భూమి మీద పాపాలు క్షమించే అధికారం యేసు ప్రభువుకుంది. ఈ లోకంలో అందరూ శిక్షించేవాళ్ళే కానీ క్షమించేవారు ఒక్కరు లేరు. కానీ యేసు ప్రభు మాత్రం పాపాలు క్షమించినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక విస్తారమైన ఆ కన్నీరు వలన విస్తార పాపములు క్షమించబడ్డాయి. కనుక యోవేలు రాసిన గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నారు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదు, ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేదు, ఎవరు ఏమీ చేయలేరు. ఒక సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, గొంగలి పురుగులు వచ్చినప్పుడు, మిడతలు వచ్చినప్పుడు, పసర పురుగులు వచ్చినప్పుడు, చీడ పురుగులు వచ్చినప్పుడు, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనస్ఫూర్తిగా తిరిగి దేవుని దగ్గరకు రా. అయ్యా నేను వచ్చా, నా భర్త రావటం లేదు. చూడండి విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనములో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నీవు మమ్మల్ని త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగుచ్చు. యెహోవా నీవు మమ్మల్ని త్రిప్పిన ఎడల మేము తిరిగి. ఒకసారి మనం తిరగలేము, ప్రభువుని అడిగితే ఆయన తిప్పుతాడు. ఉపవాసములోనికి, ప్రార్థనలోనికి, సహవాసములోనికి ఎప్పుడైతే తిరిగి మనం ఆయన దగ్గరకు వస్తామో, ఎలా రావాలో తెలుసా? ఉపవాసముతో రావాలి, కన్నీరు కార్చాలి, దుఃఖించాలి. మనస్ఫూర్తిగా తిరిగి ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు మన పూర్వస్థితి, ఏ ఆశీర్వాదాన్ని అయితే పోగొట్టుకున్నామో, ఏ దీవెనైతే పోగొట్టుకున్నామో, ఏది రావలసిందో రాలేదో ఆ పూర్వస్థితి, పూర్వ ఆరోగ్యము, పూర్వ సంతోషము, పూర్వ దీవెనలు దేవుడు మరలా మీకు ఇస్తాడు. కనుక దేశం చల్లబడింది. వేసవి కాలంలో ఉపవాసం ఉండలేము, కానీ ఈ చల్లబడే రోజుల్లో మరి ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఈ ప్రార్థన టీవీ ద్వారా మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ఉపవాస ప్రార్థన స్థితిగతులను మారుస్తుంది. కనుక మళ్ళీ మనం సిద్ధపరచుకుందామా? ప్రభు దగ్గరకు వద్దామా? కన్నీటితో వద్దామా? దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా ఉపవాస ప్రార్థన చేయడానికి ఎవరూ బలవంతం చేయక్కర్లేదు, ఎవరు తొందర పెట్టక్కర్లేదు. మన పూర్ణ మనస్సుతో ప్రభు దగ్గరకు రావాలి. పిల్లరా గమనించండి, వస్తే ఎంతటి ప్రాపినైనా ఆయన చేర్చుకుంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. కనుక మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం, ప్రభు సన్నిధిలో కనిపెడదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, అనేకమైన సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి, వ్యాధులు నన్ను వెంటాడుతున్నాయి,
ఆర్థికపరమైన ఇబ్బందులు నన్ను వెంటాడుతున్నాయి. నీ సేవకుని ద్వారా మాకు తెలియపరిచిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ఇప్పుడైనను మేము ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నీ దగ్గరికి వస్తున్నాము నాయన. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో నాయన. నీకు వందనాలు. హిజ్కియా ప్రార్థన ఆలకించావు. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చావు నాయన. మా ప్రార్థన ఆలకించు. మా మీద ఉన్న మరణమును కొట్టివేయి ప్రభువా. పునరుద్ధాన బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో పాపాత్మురాలైన స్త్రీ నీ పాదాల దగ్గర కన్నీరు కార్చింది. తలా వెంట్రుకలతో పాదాలు కడిగింది. విస్తారమైన ముద్దులు పెట్టింది. తన విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా మా విస్తార పాపములు దోషములను తీసివేసి మమ్మల్ని శుద్ధులుగాను పరిశుద్ధులుగాను మార్చమని, కృపా విస్తరింపచేయమని, ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారు తాము సిద్ధపరచుకొని నీ దగ్గరకు వచ్చే భాగ్యం అనుగ్రహించమని, మా కొరకు అది త్వరగా రాబోచున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రార్థన టీవీ ద్వారా అందిస్తున్న ఈ వాక్యాన్ని మీరందరూ చూస్తున్నారు. మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మాకు ఫోన్ చేయండి. మరి మీకోసం మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి చేయునుగాక. ఆమేన్.